సార్ నమస్కారం. నమస్కారం. సో ఒక క్వశ్చన్ అడగక మానలేకపోతున్నాం. ఎప్పుడు మీరు రాంబాబు గారు కలిసి కనిపించరు ఎందుకు? మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా లేక? అంటే నేను ఎప్పుడు అసలు ఇంతకుముందు విభేదాలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే అసలు గత 30 సంవత్సరాలు మేము ఎప్పుడు కలిసి కనిపించాం. నేను ఇండిపెండెంట్గా వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెళ్ళి సహాయం చేసి మళ్ళీ నా వృత్తి వేరే ఉంది కనుక నేను నా వృత్తిలో ఉంటాను. కలిసి రాజకీయాల్లో లేము మేము. సో నేను రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు సపరేట్గా నేను వేరొక నియోజకవర్గాన్ని ఎదుర్కొన్నాను కాబట్టి ఆయనతో కలిసి పనిచేయడానికి అవకాశం లేదు. నేను పోయి సత్యనపల్లిలో పోటీ పడి ఆయన టికెట్ అడిగితే ఇద్దరం కలిసి కనిపిస్తాం, లేకపోతే వేరువేరుగా అక్కడ కనిపిస్తాం. వేరువేరుగా రాజకీయాలు చేయాలి కనుక వేరువేరుగానే కనిపిస్తాం. మొత్తానికి కొత్త తరహా రాజకీయానికి మీరు ఒక తెరలేపారు ఇక్కడ. అంటే దాదాపుగా చేసిన పనులన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్లో అసలు అంటే నోట్ చేసుకుని ఎక్కడ ఎండ్ టు ఎండ్ మీరే ప్రత్యక్షంగా కలగజేసుకుని చేసే లెవెల్లో అవును ఒక్కొక్క సేవా కార్యక్రమంలో. అవును. దానికి స్ఫూర్తి ఎవరు సార్ మీకు ఓవరాల్గా? 100కి 150 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అవునా? 100కి 150 పాళ్ళు. నేను చెప్తున్నా కదా, నా జీవితమే మాకు స్ఫూర్తి అండి. మా తండ్రి గారు చదువుకోబట్టి మేము ఈ స్థాయికి వచ్చాం కనుక అనేక వందల మంది లక్షలాది మంది ప్రజలకి వారు విద్యా వైద్యం అందజేస్తున్నారు. అందువల్ల అది స్ఫూర్తిగా తీసుకున్నాను నేను ఒకటి. రెండోది నాకు ఒక రకమైన ఎమోషన్ కూడా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో. ఎందుకయ్యా అంటే నేను ప్రతి భార్యాభర్తలు ప్రొద్దుటే కాఫీ తాగేటప్పుడు వారి బిడ్డల గురించి జనరల్గా ఆలోచిస్తారు. సపోజ్ మీ తండ్రి గారి కాలంలో మీ తల్లిగారు తండ్రి గారు మాట్లాడుతూ స్వప్నాన్ని పై చదువులు చదివించాలా లేకపోతే పెళ్లి చేయాలని ఆలోచించి ఉండొచ్చు. అట్లాగే నా గురించి కూడా మా తల్లిదండ్రులు అలాగే ఆలోచిస్తారు, మా సిస్టర్స్ గురించి బ్రదర్ గురించి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు పొద్దున్నే కాఫీ తాగేటప్పుడు వారి బిడ్డల గురించి ఆలోచించటం లేదు అని నా అభిప్రాయం. కారణం ఏంటంటే వారిద్దరి పిల్లలు బాగా చదువుకుని మెరిటోరియస్గా పై చదువుల్లో ఉన్నారు కనుక వారి గురించి వీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. పాలకులు రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా తమ బిడ్డల్లాగా భావించాలని వారిని గురించి వీరు ఆలోచించేసి కొన్ని ఆలోచనలే చట్టరూపంలో వస్తున్నాయని నేను భావిస్తూ ఉన్నానండి. కారణం ఏంటంటే 16 రకాల ఆహారాలు మధ్యాహ్నం మిడ్ డే మీల్లో పెట్టాలని అసలు ఎవరు దీన్ని రచించారు? ఈ పౌష్టికరమైన ఆహారం ఇవ్వాలి, రాగి జావ ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి అనేటువంటి మెను ఒకటి. అదేవిధంగా ఈ ఎన్ఎంఎస్ని పెట్టి నులిపురుగు రాకుండా పిల్లలకి ట్యాబ్లెట్లు ఇవ్వడం. అంటే తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారో బిడ్డల్ని, రాష్ట్రంలో ఉన్న పిల్లలందరినీ కూడా వీళ్ళకి షూ ఇవ్వాలి, యూనిఫామ్ ఇవ్వాలి, నాడు నేడు కింద బడిని ఇలా పునర్నిర్మాణం చేయాలనేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వచ్చిన ఆలోచననే ఈ రోజున చట్టరూపం దాల్చిందని నేను భావిస్తున్నానండి. ఖచ్చితంగా కుటుంబ ప్రమేయం దీనిలో మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు భావోద్వేగానికి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబం ఇన్ఫ్లుయెన్స్ మన మీద తెలియకోకుండా ఉంటుంది. చెడ్లో ఉండకపోవచ్చు కానీ మంచిలో ఉంటుందని నేను నమ్ముతాను. ఒకటి. రెండోదండి, ఇప్పుడు ఈ స్కీమ్స్ కూడా డిజైన్ చేసిన పిల్లలకి 4 ఫీజు రీయింబర్స్మెంట్లు ఇచ్చి యూనిఫామ్ ఇచ్చేసి ఇవన్నీ ఇచ్చేస్తే వాళ్ళ చదువులన్నీ బ్రహ్మాండంగా ఏమి నడవు. మళ్ళీ తల్లిదండ్రులు కుటుంబ పెద్దలను కాపాడాలి. వాళ్ళకి మరి స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేయించలేదు అనుకోండి, 2 ఎకరం పొలం అమ్మేస్తారు, ఆర్థికంగా బ్యాంక్రప్ట్సీ అవుతారు. అందుకని కుటుంబాన్ని వివిధ పథకాల ద్వారా ఆసరానండి, లేకపోతే ఇంకొక రకమైనటువంటి కాపు నేస్తామనండి, లేకపోతే ఆటో వానికి 10,000 అనండి, మత్స్యకారుడికి 10,000 అనండి, ఆ కుటుంబాన్ని అక్కడ పరిరక్షిస్తూ పిల్లల్ని స్వయం సమృద్ధిగా పెరగడానికి కావాల్సిన స్కీమ్స్లన్నీ రెండింటిని, అంటే లో లెవెల్లో ఇన్నర్ సర్కిల్లో పిల్లలకి కావాల్సిన స్కీమ్లు, అవుటర్ సర్కిల్లో కుటుంబాన్ని చిన్నాభిన్నం కాకుండా ఉండేదానికి కాపాడడం వల్లే వీరందరూ మానవ వనరులు రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్నాయనండి. మరో 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండగలిగితే 100% ఉంటారు, దాంట్లో ఏమనుమానం లేదు.